ఆదిత్య, నువ్వు వెళ్ళి హారం తీసుకురా. అలాగే అత్తయ్య. ధరణి, నువ్వు ఆదిత్య చిలక గోరింకల్లా ఉంటారు. కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది. పని మనిషి మహారాజు, చిలక గోరింకలంట. చచ్చా, ఏం పోలికో. అలంకరణ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది అత్తయ్య. 7 వారాల నగలు పెట్టడమే ఆలస్యం, అంతే. అవన్నీ తర్వాత. ముందు ధరణిని కిందకి తీసుకురండి. అమ్మ ఏదో మెలికి పెడుతున్నట్టుంది. ఏంటి, ఏదైనా చెడిందా లేదా ఏదైనా గొడవైందా? ఎవరైనా ఈ నిశ్చితార్థం కుదరదన్నారా? అదేంటి అత్తయ్య, అలంకరణ పూర్తవనివ్వండి. మిగతా అలంకరణ నిశ్చితార్థం తర్వాత చూద్దాం. పంతులు గారు ముందు వీళ్ళ చేత నాగమణి హారానికి పూజ చేయించాలి అంటున్నారు. పూజకు టైం అయిందంట. పూజ అయిన తర్వాత చాలా టైం ఉంటుంది. అప్పుడు మిగతా అలంకరణ చేసుకుందరు గాని. అయ్యో, ఇది డూప్లికేట్ హారం కదా. ఆ విషయం నాకు ఆదిత్య గారికి తెలుసు. దానికి పూజ చేయడం ఏంటి? ఇప్పుడెలా? నకిలీ హారానికి పూజ చేస్తే ఏదైనా కీడు జరుగుతుందేమో. అంతేనా? ఈ శుభకార్యం చెడగొట్టే శుభవార్త ఏమో చెప్తుందేమో అనుకున్నా. దీప్తి, లేఖ, త్వరగా రండమ్మా. వస్తున్నా అత్తయ్య. పదవదినా. రాధా, త్వరగా తీసుకుని రావే. అలాగే, సరే మీరు వెళ్ళండి, మేము ధరణిని తీసుకొస్తాం. నువ్వు మా వంశీకురాలు కాబోతున్నావు ధరణి. మనిద్దరం కలిసి మొట్టమొదటిసారిగా ఈ హారానికి పూజ చేయబోతున్నాం. ఈ హారానికి ఎంత విలువ ఉందో రేపు పెళ్లిలో నీ విలువ కూడా అంతే పెరుగుతుంది. ఒరిజినల్ హారం ఎక్కడ పెట్టావో వెంటనే తీసుకుని రా. ఈ నాగమణి హారం ఎవరైతే దొంగలించారో మళ్ళీ వాళ్లతోనే దానికి పూజలు. ఆ దొంగనే బావ పెళ్లి చేసుకుంటున్నాడు. అప్పుడే నిజం నిరూపించి మెడపట్టి బయట గెంటేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అన్నయ్య, దొంగని దొరసాన్లా చేసి నీ పక్కన భార్యగా స్థానం ఇస్తున్నావు. ఇప్పుడు అది నీ మనసు దోచింది. రేపు ఆస్తి మొత్తం దోచేస్తుందేమోనని భయంగా ఉంది. అక్కడ ఆ నాగమణి హారం ముందు కూర్చుని పూజ చేయాల్సింది నా కూతురు. ఆ స్థానం ఇప్పుడు ఆ ధరణి కొట్టేసింది. నా కళ్ళ ముందే నా కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే, దాని ఆశలు అడియాసలవుతుంటే కన్న తల్లిగా నేను చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అమ్మా, ఇంతేనా నీ తెలివి? ఇదేనా నువ్వు నా బతుకు మిగిల్చింది అని నా కూతురు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అమ్మా, అమ్మాయిని త్వరగా తీసుకురండి. రాధా, ధరణిని తీసుకురా వెళ్ళి.